దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయలేదు. మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తూ ఉన్నాము. దీని అర్థం పూర్తిగా వైద్య ఆరోగ్య రంగం కూటమి ప్రభుత్వం వచ్చాక ఫెయిల్ అయింది. ఈ ఆరోగ్యశ్రీని మనం చూస్తుంటే ఒకవైపు ప్రభుత్వం అందించాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకొని వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా నిలిపివేస్తూ ఉన్నారు. ఇదే ధోరణిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ని మరింత స్ట్రెంథన్ చేసి 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి ప్రజలందరికీ కూడా చక్కటి నాణ్యమైన వైద్య సేవలు మనం అందించాం.